Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today: Christ of desperation. Christ of desperation. The text is from Psalms 142, verse 6. 142వ కీర్తన 6వ వచనం. నేను చాలా కృంగి ఉన్నాను, నా మరకు చెవి యొగ్గుము. మై స్పిరిట్ వాజ్ ఓవర్వెల్మ్డ్ విత్ ఇన్ మీ. దావీదు జీవితంలో కృంగిన సమయాలు ఎన్నో ఉన్నాయి. ఈ 142వ కీర్తన దాని అంశం గమనిస్తే అక్కడ గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన. సౌలు రాజు తరమబడుతున్నాడు, ఆయా గుహల్లో ఆయన నివసిస్తున్నాడు, తలదాచుకుంటున్నాడు, ప్రాణభీతితో ఉంటున్నాడు. సౌల్ వాజ్ ఆఫ్టర్ హిమ్ టు కిల్ హిమ్, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. శత్రువులు ఆయన మీద పడి ఉన్నారు. ఆ సమయంలో తలదాచుకొని గుహలను ఆశ్రయిస్తున్నాడు. ఆ గుహలను చేసిన దైవ ధ్యానం అని వ్రాయబడింది దీనికి. క్రైస్ట్ ఆఫ్ డెస్పరేషన్. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బ్రతిమాలుకొనుచున్నాను. నా కలిగిన బాధను సరే తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణం కృంగి ఉన్నప్పుడు నా మార్గం నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై పగవారు వండుచున్నారు. నా ఎడ జాలి పడేవాడు ఒక్కడు లేడు. యెహోవా నీకే నేను మొరపెడుతున్నాను. ఈ వాక్యంలో క్రైస్ట్ ఆఫ్ డెస్పరేషన్. తను కృంగి ఉండగా ఆ కృంగిన స్థితిలో cried out to God. They were trapped in a cave, praying for deliverance from his powerful enemies. మనం కూడా కృంగిన సమయాల్లో దేవునికి మొరపెట్టాలి. ప్రే ఫర్ హెల్ప్ అగైన్స్ ది డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ టు ఫేస్ ఇన్ హిస్ లైఫ్. ఈ జీవితంలో నాశకర శక్తుల ప్రభావం తప్పించబడానికి దేవుని సహాయం కొరకు ఎలుగెత్తి మొరలు పెట్టుకోవాలి. గుహలోనే ఉండడానికి వీలు లేదు. ఏలియా దేవుడు పిలిచినా గుహ నుంచి బయటికి రాలేదు, గుహ వాకిట నిలిచాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దావీదు ఆ గుహ నుండి బయటపడ్డాడు. ఆయన దేవుని ప్రార్థించినాడు. ఏలియా ప్రార్థించడం మనకు కనిపించే గుహలో ఉన్నప్పుడు దావీదు వాక్య భాగంలో దావీదు చేసిన ప్రార్థన దైవ ధ్యానం అన్నది. ఏలియా గుహలో ఉన్న ప్రార్థించాడా? ప్రవక్తనే కానీ చేయలేదు. ఆయన ఎలుగైతే మొరపెట్టలేదు. ఆ గుహ నుండి బయటపడడానికి శత్రు బాధ్యత కృంగి ఉన్నాడు. వాళ్ళు ఉరులు పట్టి ఉన్నారు. జాలిపడేవాడు ఒకడు లేడు ఆయనకు. ఆ సందర్భంలో దేవుని మొరపెట్టాడు. లర్న్ దట్ గాడ్ ఇస్ ఆల్వేస్ దేర్ టు లిసన్. దేవుడిని ప్రార్థన ఆలకించడానికి ఇస్ ఆల్వేస్ దేర్ టు లిసన్ టు యువర్ హార్ట్ క్రైస్, డెస్పరేట్ క్రైస్. కృంగినగా చేసే ప్రార్థన వైపు ఆయన చెవులు ఒగ్గి ఉన్నమైన సత్యాన్ని మర్చిపోరాదు. ఈ నోస్ అవర్ సిట్యుయేషన్. 3వ గమనించినప్పుడు నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నీ కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. God knows our situation, a pathetic situation, a tragic situation. దేవుడు మన స్థితిగతులు ఎరుగున్న దేవుడు గ్రహించుకోవాలి. And he is our refuge. 5వ వచనంలో యెహోవా నీకే మొరపెడుచున్నాను, ఆశ్రయదుర్గము నీవే. గుహ కాదని ఆశ్రయదుర్గము. గుహలో ఉన్నప్పుడు కూడా తండ్రి నీవేనా ఆశ్రయదుర్గము అని ప్రార్థన చేశాడు. వాట్ ఈస్ ద ప్రెస్సింగ్ నీడ్ టుడే? ఆర్ యు ట్రాప్డ్ ఇన్ ఎ కేవ్? నీవు కూడా ఏదో ఒక దాని చేత గుహలోకి తరమబడి ఉన్నావా? అలాంటి స్థితిగతులు ఉన్నావా?
Then like the psalmist, cry out to God. దేవునికి ఎలుగెత్తి అంటున్నాడు. నేను ఎలుగెత్తి అన్నమాట. Crying out to God for deliverance. And then lean on him completely. సంపూర్ణంగా ఆయన ఆధారపడు. నువ్వు కృంగి ఉండగా, కృంగిన స్థితిగతుల్లో దేని మీద ఆధారపడ నేర్చుకో. దెన్ వెయిట్ ఫర్ గాడ్స్ హెల్ప్. దేవుని సహాయం కొరకు ఎదురు చూడు. లైక్ ద సామిస్ట్, వెయిట్ ఫర్ గాడ్స్ హెల్ప్. ఎప్పుడైతే ఆ రీతిగా నీవు దేని ఆధారపడతావో, దావీదు వలె నీవు కూడా దేవుని స్తుతించగలవు. 7వ వచనం గమనించినప్పుడు, నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు చెరసాల నుండి నా ప్రాణము తప్పించుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. అండ్ ఐ ప్రైజ్ యు. ప్రభువా, ఈ స్థితిగతులను తప్పించుము తండ్రి. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాల నుండి నా ప్రాణమును తప్పించుము. అప్పుడు నీవు నాకు మహోపకారం చేసిన చూసి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడతారు. నువ్వు కృంగి ఉండగా దేవుని లేవనెత్తాడు. లేవనెత్తగా చూసి నీకు మహోపకారం చేసిన చూసి నీతిమంతులు, దేవుని బిడ్డలు నన్ను బట్టి, నిన్ను బట్టి అతిశయపడాలి. Your problems can never exhaust God's provision. Your problems can never exhaust God's provisions. దేవుని యొక్క ప్రొవిజన్స్ అనేవి సమృద్ధిగా ఉన్నవి. కెన్ ఎగ్జాస్ట్ గాడ్స్ ప్రొవిజన్స్ అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దావీదు వలె కృంగునగా దేవుని మొరపెట్టి విడుదల పొంది దేవుని స్తుతించి గణపతి వ్యక్తిగా నువ్వు ఉండాలని ఆశిస్తూ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణ మీకు స్థితి స్తోత్రాలు నాయనా. కృంగిన సమయాల్లో తండ్రి, మేము గుహలో కృంగి ఉన్న ఆ గుహలో ఉన్నప్పుడు తండ్రి, దావీదు వలె ఎలుగెత్తి మొరలిడి ప్రభువా, విడుదల పొందే కృప దయచేయండి. దావీదు గుహ నుండి విడుదల పొందాడు. నువ్వు మహోపకారం చేస్తూ ఉన్నావు. నీ స్తుతించాడు, ఆరాధించాడు, నీ నామని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు తండ్రి. అనేకులు నన్ను చూసా మీ యందు అతిశయపడినట్టుగా ప్రభువా నాయనా, నమ్మును ఆ కృంగ స్థితిని తప్పించగల దేవుడు ఉన్నందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్య విన్న ప్రతిభను దర్శించాలి. కృంగుండగా లేవనెత్తి నాయన స్థిరపరిచి వారి నోటి స్తోత్ర గీతాన్ని ఉంచగల దేవుడు ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.